మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనకు గ్రంథంలో రాయించాడు. మనకు మూలాధారము మన విశ్వాసానికి పరిశుద్ధ గ్రంథమే. ప్రతిదీ మనము గ్రంథంలో చూసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధుడైన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మన అబ్జర్వ్ చేస్తూ ఆ మాటలో ఉన్న సారాంశాన్ని, సత్యాన్ని మనం విని అందులో ఉన్న ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించి, ఆ గ్రహించిన మాటలకు తగ్గ జీవితాన్ని జీవించడానికి మనం ప్రభుని వేడుకున్నప్పుడు, దేవుని అడిగినప్పుడు ఆయన చక్కటి మార్గాన్ని మనకు చూపెడతాడు. ఈ నూతన సంవత్సరమునందు ఈ 2026వ సంవత్సరమందు మనము మొదటి ఆదివారపు ఆరాధనకొచ్చాం. ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటేంటంటే, ఈ సంవత్సరాన్ని గురించి నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాటేంటంటే, ఒకే ఒక వచనంలో ఒక మాటుంది. 65వ కీర్తనలో ఒక మాటుంది. 65వ కీర్తన 11వ వచనంలో ఒక మాటుంది. సంవత్సరమును సంవత్సరము నీ దయా కిరీటము చాలు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరము దయా కిరీటము, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుని దయ మనం అనుకోవచ్చు కానీ గడియలు, నిమిషాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మా జీవితంలో జరిగిపోతున్నాయి అని మనం అనుకుంటున్నాం కానీ అవి జరిగిపోవడానికి మరొక సంవత్సరంలో మనం ఈ విధంగా నిలిచి ఉండి దేవుని సన్నిధిలో మరొక సంవత్సరాన్ని మనం ప్రారంభించడానికి, మరొక సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధనలో మనం చేరి ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నీవు ఇంకా నేర్చుకోవడానికి, ఇంకా నీవు ఆయన్ను తెలుసుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. సంవత్సరము ఆయన దయతో మనకి ఇచ్చాడు. అసలు సంవత్సరం అనగా ఏంటి మనం తెలుసుకోవాలి. ఆయన దయతో ఇచ్చిన ఈ సంవత్సరం అంటే ఏంటి? సంవత్సరం అనగా 365 రోజులు అని. 300 మనందరికీ సులభ పద్ధతిలో మనకందరికి అర్థం కావాలంటే 365 రోజులు. ఈ రోజులు ఎట్లా ఏర్పడుతున్నాయి? పగలు రాత్రి. భూమి శూన్యంలో భూమి ఉంది. మనం ఉంటున్న నివాసయోగ్యమైన ఈ భూగోళంలో మనం కట్టుకున్న మన నివాసాల వరకు మన పరిధిలో మనం ఆలోచించినప్పుడు మనకు అర్థం కాదు. కానీ అనంతమైన సృష్టిలో మనం నివసిస్తున్న భూమి వేలాడినట్లుగా ఉంది. దానికి ఆధారం ఏమీ లేదు. ఈ అనంతమైన సృష్టిలో అనేకమైన చుక్కలు, అనేకమైన గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ శూన్యంలో ఒక చిన్న గ్రహము మంది, చిన్న భూమి, అవన్నీ వందల వేల కంటే మన భూమి కంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి చిన్న భూమిలో మన మనుగడ సాగుతూ ఉంది. ఇది తన చుట్టూ తాను తిరుగుతున్న కారణం చేత పగలు రాత్రి కలుగుతూ ఉన్నాయి. ఇది సూర్యుని చుట్టూ ఒక్క రౌండ్ వేస్తే 365 రోజులు పడుతుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక్క రౌండ్కు 365 రోజులు. ఈ 365 రోజులు అది
ఎన్నో విధాలుగా మనం చూస్తాం. 3 నెలలు వర్షాలు, 3 నెలలు వానలు, 3 నెలలు చలికాలము, ఎండాకాలము. ఈ విధంగా అది సాగిపోతూ ఉంది. ఇది దాని కక్షలో కరెక్ట్‌గా తన కక్షలో భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ ఆహ్, ఆహ్, తిరుగుతూ ఉంది. తిరుగుతున్నప్పుడు మనకు అర్థం కాదు గానీ, ఎన్నో గ్రహాలు, ఎన్నో గ్రహ శకలాలు, ఎన్నో తోకచుక్కలు, ఎన్నో నక్షత్ర మండలములో ఎన్నో భూమిని ఢీకొట్టడానికి వచ్చినప్పుడు, నేను చిన్నప్పుడు కడపలో మేముంటిమి. చాలా చిన్నగా ఉన్నప్పుడు. భూమికి ఏదో ఒక గ్రహము నుండి విడిపోయిన ఒక శకలము తగులుతూ ఉంది అని వదంతులు ఆ రోజులు. స్కైలాబ్ అనేటువంటిది గూడా భూమికి తాకుతూ ఉంది. భూమి అంతమవుతుంది. అది ఎక్కడ తాకుతుందో అక్కడ ఓ పక్క భూమి గూడా ఆ భూమి అంతా అంతమైపోతుందని. రకరకాలుగా విన్నప్పుడు చాలామంది భయపడ్డారు. ఇవన్నీ మనకు సామాన్యంగా మనకు తెలియకపోవచ్చు గానీ, ఖగోళ శాస్త్రవేత్తలు చదువుకుంటున్న యవ్వన బిడ్డలైన మీకు బాగా తెలుసు ఈ భూమి గురించి. కాబట్టి అవి ఎన్నో అపాయాల గుండా, అవి ఎన్నో ఆ గ్రహాల యొక్క శకలాల గుండా, ఆ తోకచుక్కలు, ఆ నక్షత్ర మండలంలో అవి తమ ఆ మనుగడ సాగుతున్నప్పుడు, ఆ కక్షలో భూమి తిరుగుతూ ఆ విపత్తు నుండి తప్పించుకొని ఒక్క రౌండ్ వేసిందనమాట. దీన్నే సంవత్సరం అంటాం. చూసారా? దీన్నే సంవత్సరము అంటాం. ఆ భూమిని మీద ఉన్న మనుషుని పరిస్థితి ఏంటి? భూమే తన కక్షలో తిరగడానికి ఎన్నో అపాయాల నుండి తిరిగి ఒక సంవత్సరాన్ని అది దాటుకొనొచ్చింది. దాన్నే మనము కొత్త సంవత్సరం అంటున్నాం. ఇయర్ అంటున్నాం. 365 రోజులు జరిగిపోయాయి. అది సూర్యుని చుట్టూ ఒక రౌండ్ ఎయడానికి. మళ్ళీ భూమి పైన మనిషిని మనుగడ. యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథంలో దేవుడు రాయించిన మాట. 7వ అధ్యాయము మొదటి వచనం. భూమి మీద నరుల కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? చాలు. భూమి మీద నరుల కాలం అంట, మన కాలం అంట, యుద్ధ కాలం అంట. ఒక యుద్ధం చేసినట్టే ఉంది మన పరిస్థితి. భూమి పైన రాత్రి పగలు. భూమి పైన ఎన్నున్నాయి తెలుసా? భూకంపాలు, భూమి పైన తుఫానులు, భూమి పైన సునామీలు, భూమి పైన వరదలు, చలి, ఎండ, ఇంకా గాలులు, పెనుగాలులు. మీకు ఇప్పుడు సెల్లులు ఉన్నాయి. మీరు చదువుతున్నారు. మీరు చదువుకునే పిల్లలు చూసినప్పుడు ఏవేవో దాంట్లో వస్తా ఉంటాయి. గాలికి ఊర్లు కొట్టుకుపోయిన, దేశాలు కొట్టుకుపోయిన గాలికి సునామీ వచ్చినప్పుడు కొన్ని వేల మంది చనిపోయిన సందర్భాలు. భూమి పైన భూకంపం వచ్చినప్పుడు భయంకరమైన మరణాలు. వాళ్ళు కట్టుకున్న పెద్ద పెద్ద టవర్లు కూలిపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇంక ఈ మనుషుడు ఇవన్నీ జయించాలి. భూమి పైన మనుషుని మనుగడ చూడండి. అంత మాత్రమే కాదు, భూమి పైన మనుషుడు అవన్నీ సృష్టిలో ఆ సృష్టి విపత్తు నుండి తప్పించుకుంటూ తన మనుగడ సాగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనుషునికి అపాయం భూమి పైన.
శత్రుత్వం ఎక్కువగా పెరిగిపోయింది. ఏ దేశానికి ఏ పొరుగు దేశం యుద్ధం ఎప్పుడు ప్రకటించబడుతుందో, ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలీదు. యుద్ధాలు, దొంగతనాలు, మనుషుల ద్వారా అపాయాలు, దోచుకోవడాలు, చంపడాలు, ఎన్నో యాక్సిడెంట్లు. మనుషుని యొక్క మనుగడ ఏవన్నట్లుగా 7వ అధ్యాయంలో ఏమ్మా నరుని కాలము భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఆ విధంగా మనుషుడు మనుగడ సాగిస్తూ ఉండగా యుద్ధంలాగా మన జీవితాన్ని సాగిస్తున్నాం. అట్టి జీవితంని దేవుడు తన దయా కిరీటముగా మరొక సంవత్సరాన్ని కూడా మనం ఉండనిచ్చి తన కృపలో కాచిన ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన దయ ఎంత గొప్పదో, మరొక సంవత్సరాన్ని మనకు దయా కిరీటముగా ఆయన ధరింపజేసినాడు. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇటువంటి విపత్తులన్నీ కూడా, ఇటువంటి అనర్థం కలిగించే ప్రతి అనర్థాన్ని నుండి మనం తప్పించి నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి ఆదివారపు దినాన్న తన దయా కిరీటముగా మనకు ధరింపజేస్తూ ఉన్నందుకు ఆయన కృప, ఆయన దయ ఎంత గొప్పదో వర్ణించలేం. ఇదే సమయంలో, ఇదే గడియలో ఎన్ని చోట్ల ఎన్ని అపాయాలు జరుగుతున్నాయో ఊహించుకుంటేనే గగ్గురు పుడిచేంత అపాయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటాం. అవి మన మధ్య కూడా, మనలో కూడా జరుగుతున్నప్పుడు, కొన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు మనము భయపడిపోతూ ఉంటాము, ఆధైర్యపడుతూ ఉంటాం. కానీ దేవుడు దయా కిరీటముగా ధరింపజేసిన ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చినందుకు ఆయన కృప నిరంతరం అనుకుంటుంది అని కీర్తనకారుడు చెబుతున్నాడు. చూడండి, 136వ కీర్తన, 136వ కీర్తన 23వ వచనం. చాలు, మరొకసారి చదువుకుందాం. అందరం చదువుతాం. కీర్తన గ్రంథము 136 చూడండి, 23, 136, 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప, అవును, ఆయన కృప మన ఎడల నిరంతరం ద్వారా మన శత్రువుల చేతుల నుండి, అపవాది చేతుల నుండి, మన ఇరుగు ఇబ్బందుల నుండి, నాశన కూపమైన భూమి నుండి మనం రక్షించి కాపాడి మరొక సంవత్సరాన్ని తన దయా కిరీటముగా ధరింపజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రావాలి. చిరకాలము దేవుని యొక్క మందిరంలో మన నివాసింపగోరాలి. దేవుని ఆరాధించాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు కదా 103వ కీర్తనలో, ఏమంటాడు ఆయన? నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనముల నీ యవనం కొత్తదగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. చూడండి, దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, తన దేహంతో చెప్పుకుంటున్నాడు, తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, స్తుతించుము, కృతజ్ఞత కలిగి ఉండుము. ఆయన చేసిన మేళ్ళన్నిటినీ నువ్వు మరవవద్దు. మా ఇంటి దగ్గర ఈరోజు నిన్నటి రోజు మా ఇంటి దగ్గర పక్కన
కోతులు ఎక్కుతూ దిగుతూ ఒక చోట ఒక పెద్ద సిమెంటు దిమ్మె అది పగిలి చీలిపోయినది. ముందే గమనించిన వాళ్ళు గాదు. అదెప్పుడు చిన్న పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూ తిరిగేవాళ్ళక్కడ. ఎక్కువ ఆడ తిరుగుతూ ఎక్కువ ఆడ ఉండేటోళ్ళు. ఒక్కసారిగా అది ఒక పెద్ద దిమ్మె ఒక్కసారిగా ఫెలీమని కింద పడింది. నిజంగా అది అక్కడున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బతకడానికి అవకాశమే లేదు. అటువంటిది కింద పడిపోయింది. గలగల అందరూ చుట్టుకున్నారు బయటికొస్తే. ఆ పరిస్థితి చూసినప్పుడు అందరికీ భయం. నిజంగా దేవుని కృప, దేవుని దయ అప్పుడు ఎవరు అక్కడ ఉండకూడనట్లుగా దేవుడు కృప అనుగ్రహించినాడు. ఆయన కృప తన పిల్లల పైన నిరంతరం ఉంటుంది. భూమి, భూమి మీద ఉన్న నరుడు యుద్ధ ప్రతిపాదన తన జీవితాన్ని సాగించినప్పటికీ, ఈ లోకంలో ప్రకృతి పోతులు తప్పించడానికి ఆ కృప దేవుడు తన దయా కిరీటముగా ధరింపజేసి తన మనుగడ సాగించినట్లుగా, మన కుటుంబాన్ని ఆదరించినట్లుగా తన కృపను ఇస్తూ ఉన్నాడు. అందుకని దావీదు నా ప్రాణమా ఆయన చేసిన మేళ్ళు దేనిని మరువకము. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. ఏ రోజో చనిపోవలసిన నిన్ను ఈ రోజు వరకు నిలిపి తన దయతో కరుణా కటాక్షంలోని కిరీటముగా ఆయన ధరింపజేశాడు. ఈ సంవత్సరం కూడా తన దయతో నిన్ను ధరింపజేశాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుతున్నట్లు ఒక పక్షి, ఆ పక్షి తన ఈకలన్నీ ఆ ఎగరలేని తన ఈకలన్నీ పెరిగేసి నప్పుడు మరి కొత్తగా ఈకలు ఏ విధంగా పుట్టి మళ్ళీ అది పక్షిరాజు వలె ఎట్లా నూతనం బలము పొంది ఏ విధంగా ఎగురుచుందో అదే విధంగా నీ జీవితాన్ని నేను ఆ కొత్త యొక్క జీవితాన్ని నేను ఇస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, అటువంటి దేవుని యొక్క కృప మన ఎడల ఉన్నప్పుడు, అటువంటి దేవుడు మనల్ని ఆ విధంగా కాస్తూ కాపాడుతున్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకందరికి తెలిసిన ఒక వాక్యము, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతున్నాడు. 12వ అధ్యాయంలో 16వ వచనం నేను చదువుతాను. 16వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. 8వ వచనం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు ఆస్తి నీకు చూసినారా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాలు మన జీవితంలో ఎట్లా వచ్చాయి? ఈరోజు ఒక్కొక్కరి జీవితాలలో 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఈరోజు నాకు 54 సంవత్సరాలు, 54 సంవత్సరాలు నాకు. కొంతమందికి 60 సంవత్సరాలు, కొంతమందికి 70 సంవత్సరాలు. ఎట్లా వచ్చాయి? దేవుని యొక్క దయా కిరీటముగా ఆయన ప్రతి సంవత్సరాన్ని మనకు ధరింపజేస్తున్నాడు. భూమిపైన ఎన్నో వైరస్లు వచ్చాయి. కరోనా వైరస్ లాంటివి ఎన్నో వైరస్లు వచ్చాయి. ఎన్నో జబ్బులు, కొత్త జబ్బులు వస్తున్నాయి. ఎన్నో కరువులు వస్తున్నాయి. ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి. ఎన్నెన్నో భూమిపైన మనుషుని మనుగడలో చనిపోవలసిన మనల్ని, రోగిగ్రస్తులంగా కావలసిన మనల్ని దయాకిరీటముగా ఆయన దయ చూపెట్టి కరుణించి కాపాడుతూ, పోషిస్తూ, రక్షిస్తూ, తెగులను గద్దిస్తూ మనం సురక్షితంగా ఇంతవరకు నడిపించిన దయాకిరీటము మనకు మరొక సంవత్సరాన్ని ఉండనిచ్చి దయాకిరీటముగా ధరింపజేసిన ప్రభు మరచి ఈ ధనవంతుడు ఎవరి వలన ధనవంతుడయ్యాడు? ఈ ధనవంతుడు భూమి ఎవరి వలన సంపాదించుకున్నాడు? ఈ ధనవంతుని భూమి ఎవరి వలన సమృద్ధిగా పండింది? ఈ ధనవంతుని యొక్క ప్రాణము ఎవరు నిలిపారు?
నీ దేవుడే కదా. నీ ప్రాణమును, నీ ఊపిరిని నువ్వు నీ సంపాదనతో, నీ ధనముతో నువ్వు ఆపుకోగలవా? నువ్వు ఆపుకోవాలని చూస్తే, నువ్వు నిలుపుకోవాలని చూస్తే, నీకంటే, నాకంటే, మనకంటే ఎర్రోడెవరు ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, వెర్రివాడా, ఈ ప్రాణం ఈ రాత్రి నీ ప్రాణము ఎవరో అడుగుచున్నారు. దేవుడు ఎప్పుడు ప్రాణం అడగడు. దేవుడు ఎప్పుడు ప్రాణాన్ని ఇచ్చేవాడు. ఆయన ఏమన్నా అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచున్నాను అని రాయలేదు అక్కడ. అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారో మీకు చెప్తాను. మన ప్రాణం అడిగేది ఎవరు? మన దరిద్రాన్ని కోరుకునేది ఎవరు? మన పతనాన్ని కోరుకునేది ఎవరు? శత్రు. మన శత్రువులు మన పతనాన్ని, మన దరిద్రతను, మనం పడిపోవాలని, మనం పతనం కావాలని, ఏడుస్తూ ఉండాలని మన శత్రువు కోరుకుంటారు. మనం అనుకుంటాం, మా శత్రువు, నీకు శత్రువు ఎవరు అని మీరు అడిగితే ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే మా అమ్మ అంటారు, కొంతమంది మా నాయన అంటారు, కొంతమంది నా స్నేహితుడు, కొంతమంది నా పక్కన వాళ్ళు అంటారు, కొంతమంది నా ఎదిరింటి వాళ్ళు అంటారు, కొంతమంది మా అన్నదమ్ములే, వాళ్ళే నా పతనాన్ని కోరుకునేది. నేను బాధపడుతున్నప్పుడు నవ్వేది వాళ్ళే, నేను బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏడ్చేది వాళ్ళే అని మనం చెప్పుకుంటాం. కానీ వాళ్ళు ఎప్పటికీ మనకు శత్రువులు కానే కాదు. అది కొద్ది రోజుల వరకే. ఏదో కొంత మన జీవితాలలో మనకేదో కొంత వాళ్ళతో మనం విభేదించాం, ఏదో కొన్ని కారణాల వల్ల విడిపోయాం, కొన్ని కారణాల వల్ల బట్టి మనము దూరం అయ్యామే తప్ప, ఒకానొక రోజు మనం అందరం కలుసుకుంటాం, మళ్ళీ ఒక రోజు కలిసి సంతోషిస్తాం. ఇహమందు పరలోకమందు మనం కలుసుకొని ఆనందిస్తాం. మనకు భూమి పైన మనకు ఎవరంటూ భూమి పైన ఎవరు శత్రువు లేరు. మన శత్రువు ఎవరు? ఏ విధంగా మనకు శత్రువు అయ్యింది? ఏ విధంగా మనకు శత్రువు అయింది సాతాను? దేవుడు మనకు తండ్రి అయ్యాడు. ఆయన దేవుడు మనం కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ప్రజగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనల్ని తన రాజ్య వారసులుగా చేయాలని మన కొరకు ఈ లోకంలో దిగొచ్చాడు. మనకంటూ ఒక మార్గాన్ని చూపెట్టడానికి ఆయన ఈ లోకంలో తను తాను సమర్పించుకున్నాడు. తన ఆస్తి ఏది? పరలోక రాజ్యము. ఆ ఆస్తిని తన పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి శత్రువు ఉంది. ఏది? సాతాను, అపవాది. అది తనకి ఇవ్వలేదని, దేవుని రాజ్యం తనకి ఇవ్వలేదని, నరులకు ఇచ్చాడని, నరులు హెచ్చించాడని, నరులు ప్రేమించాడని, నిరంతరం తన సన్నిధిలో తను ఆరాధిస్తున్న లూసిఫర్ అనే ఒక దూత దేవుని కంటే ఎక్కువగా హెచ్చించబడాలని అపేక్షించి, అది దురాత్మ ఈ పడద్రోయబడి భూమి పైన దేవుని పిల్లలైన మనల్ని శోధిస్తూ మనకు శత్రువు అయ్యే, దేవునికి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి శత్రువు అయ్యిందో ఆ సాతాను, అదే సాతాను తన పిల్లలైన మనకు శత్రువు అయ్యాడు. అపవాదే మనకు శత్రువు ఈ లోకం మనకు లేనే లేదు. అటువంటి అపవాది పేతురు అంటాడు 5వ అధ్యాయంలో, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. గనుక అట్టి అపవాది నుండి అనుదినమును మనం భారములు ఆయన భరించుచు అనుదినమును మనం రక్షిస్తున్నాడని చూడండి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణార్థమై ఉన్నాడు. దేవుడు మా పక్షమున సంపూర్ణ రక్షణ కలుగజేయువాడై ఉన్నాడు. కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట మన ప్రభువైన యెహోవా వశం. హల్లెలూయా, హల్లెలూయా. మరణము తప్పించుట మన ప్రభువైన యెహోవా వశం. ఆయన మరణాన్ని తప్పిస్తూ, అపాయం నుండి విడిపిస్తూ, సాతాను బంధకాల నుంచి రక్షిస్తూ, అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదనని వెతుకుతూ తిరుగుతూ ఉండగా
అట్టి అపవాది నుండి మనం రక్షించిన ఆ ప్రభుకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన వాక్యం వినాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో స్తోత్రములు చెల్లించి సాక్షిగా నిలవబడి సాక్ష్యం చెబుతూ ఆయన పరిచర్యకు సహకరిస్తూ ఆయన పరిచర్య చేయు తన దాసులను బలపరుస్తూ వారి మాటలను అంగీకరిస్తూ ప్రభు వీరితో మాట్లాడాడు, ప్రభు వీరి ద్వారా నాతో మాట్లాడాడని చెప్పి అట్టి వాక్యానికి లోబడుతూ ముందుకు సాగిపోవాలి. ఈ ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. ఆ భూమి ఆయనిచ్చిందే. ఆ భూమి పైన తను సంపాదించుకున్న ఆ పంటకు ఆయన ఇచ్చిన వర్షమే. ఆ భూమి ఆయనిచ్చిందే, ఆ మట్టి ఆయనదే, సమస్తము ఆయనదే. భూమి పైన మనదంటూ ఏమీ లేదు. మనకంటూ లోకాన ఏది లేదు, ఏది రాదు. వాక్యమే నిరంతరము నిలిచేది. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారని వాక్యంలో సెలవిస్తుంది. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. మనకంటే ముందు పోతున్న వారైతేనేమి, మనమైతేనేమి, మన తర్వాత అయితేనేమి, యుగ యుగములకు మనుషునికి ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదు. మనమందరం ఈ లోకంలో రిక్తులము, వట్టివారమే, అంతా వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే. కానీ శాశ్వతమైనది దేవుని కృప, దేవుని వాక్యము, దేవుని రాజ్యము. దాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో మనము పరదేశులము. ఈ లోకములో మనము మనదంటూ ఏమీ లేని వారము. కానీ దేవుడికి ఇచ్చిన భూమిపై ఉన్న మనుగడ సాగించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవించే వారంగా ఉన్నాం. దేవుని కృతజ్ఞత చెల్లించే వారంగా ఉన్నాం. అయితే ఈ ధనవంతుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. చూడండి, సమకూర్చబడి ఉంది. ఆ మనిషి అంటున్న మాట ఏంటి? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. అప్పుడు దేవుడు అంటున్న మాట, నీ ప్రాణము ఎవరో ఆయన అడగలేదు. ఆయన తన పిల్లల ప్రాణం ఎవరి ప్రాణాన్ని ఆయన అడగడు. ఏ తల్లిదండ్రి తమ పిల్లల యొక్క మరణాన్ని ఎవరు కోరుకోరు. ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలము. ఆయన మనల్ని దీవించువాడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మన పిల్లలను కూడా మనము ఎప్పుడు ఏ సందర్భంలోనైనా దీవించే వారంగానే ఉండాలి. వారు ఏదైనా పొరపాట్లు చేసినా, పొరపాటుగా మాట్లాడినా, పొరపాటు పనులు చేసిన పెద్ద మనసుతో తల్లి స్థానంలో ఉండి, తండ్రి స్థానంలో ఉండి క్షమించి, వాళ్ళని బుద్ధి చెప్పి, నడిపించి, వాళ్ళని దీవించి ఆశీర్వాదకరమైన మాటలు మన నోట్లో ఉండాలి. శాపపూరితమైన మాటలు మన దగ్గర ఉండకూడదు, మన నోట రాకూడదు. మన బిడ్డల పైన ఆ ప్రభావం మనం చూపుతుంది. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన మాట ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో వేసినప్పుడు, బాధించబడుతున్నప్పుడు, కొట్టినప్పుడు, గాయపరచబడినప్పుడు, హింసించినప్పుడు, ఆయన పైన ఉమ్మి వేసినప్పుడు, తన చేతుల్లో కాళ్ళల్లో చీరలు కొట్టినప్పుడు, ఆయన తలకు ములకిరీటం పెట్టినప్పుడు, ఆయనను పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు, అంత వేదనకరమైన స్థితిలో కూడా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో, హల్లెలూయా, తండ్రి వారు ఏమి చేయించున్నారో వీరు కనుక వాళ్ళని క్షమించుము. అవును, తండ్రి క్షమించువాడుగా ఉన్నాడు. వాళ్ళని క్షమించుము. ఆశీర్వాదకరమైన మాటలు మన పిల్లల పట్ల మనం పలికినప్పుడు, మన నోట ఆశీర్వాదకరమైన మాటలు వచ్చినప్పుడు మన పిల్లలు దీవించబడతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ఈ ధనవంతుని దేవుడు తన ఉపమానంలో కూడా, ఆయన చెప్పే కథలో కూడా, ఉపమానంలో కూడా ఆ ధనవంతుని ఆయన శపించలేదు. ఏమన్నాడు తెలుసా? ఆయన అంటున్న మాట, ఎవరివాడా, ఈ రాత్రి ఎవరో నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సంపాదించిందంతా ఎవరి వగునో, ఎవరి పాలవుతాయో. దేవుని ఎడల నువ్వు ధనవంతుడవయ్యావు. దేవుని ఎడల నువ్వు ధనవంతుని కాక ఆయన కృతజ్ఞత చెల్లించక నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు, సుఖించుము, త్రాగుము, తినుము, ఆనందించుము అని. దేవుని ఎడల నువ్వు పొందిన ఈ 2026 సంవత్సరం
దేవుని ఎడల పొందిన ఈ దయా కిరీటము నీ జీవితంలో ఒకవేళ నీకు 50 సంవత్సరాలుగా దేవుడు ఈ విధంగా కాచి కాపాడుతూ వచ్చాడు. కొంతమంది 10 సంవత్సరాల, కొంతమంది 20 సంవత్సరాలు, 25, 35, 40, 70 ఎన్ని సంవత్సరాలైనను నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి సంవత్సరము దయా కిరీటమే. ఆయన దయతో నీకు నాకు మనందరికీ దయా కిరీటంతో ఇచ్చిన ప్రతి సంవత్సరము ఆయన దయే. 2025వ సంవత్సరం దయా కిరీటముగా ధరింపజేసి 2026వ సంవత్సరాన్ని కూడా మనకు ఉచితంగా ఇచ్చి ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికే వందనాలు తెలియపరుచుకుంటూ ఆ ప్రభుని కొనియాడి ప్రార్థిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నన్ను ఉండనిచ్చినందుకు స్తోత్రాలు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా జీవితాన్ని నన్ను ఉండనిచ్చి నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలని చెప్పి ప్రభుని ప్రార్థిద్దాం. కృతజ్ఞత చెల్లించుకుందాం. కలిసి అందరము మోకరించగలిగిన వారు మోకరించి కలిసి ప్రార్థించుకుందాం. కరుణావాత్సల్యత కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, సంవత్సరంలో నీ దయా కిరీటముగా మాకు ధరింపజేసి నైనా నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తును భూమిపై పంపుట ద్వారా భూమిపైన నీ బిడ్డలు మనుగడ సాగించడానికి, రక్షణ పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి నీవే వారికి భూమిపై నుండి పరలోక రాజ్యానికి మార్గమును, సత్యమును, జీవమై ఉండి నీవే తండ్రి నీ బిడ్డలకు ఒక నిత్యంలాగా నీ ప్రియ కుమారుడు యేసును మాకు పంపుట ద్వారా మేము ఈ లోకంలో మనుగడ సాగిస్తున్నాం తండ్రి. విశ్వాసం అనే మంచి పోరాటమును మేము పోరాడగలుగుతున్నాం నాయన. తుదమటుకు నాయన, కడమటుకు మా విశ్వాసాన్ని కాపాడి నాయన, ఇదిగోనైనా మరి పౌలు అన్నట్లుగా ఈ మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించింది, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నదే అని చెప్పినట్లుగానే మా జీవితాలలో కూడా తండ్రి అటువంటి మనుగడ సాగిస్తూ నీ అందు విశ్వాసము ఉంచి చివరి వరకు ఆయన మా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో మా అంటవచ్చులాగున చిరకాలం నీ సన్నిధిలో, నీ ఆలయంలో, నీ మందిరంలో, నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి మా మనుగడ సాగిస్తూ బలపరచబడుటకు సహాయం చేయమని, వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి. మరొక్క పర్యాయము ఈ నూతన సంవత్సరం నందు ప్రవేశపెట్టిన ఈ బిడ్డలందరినీ ఆయన సంవత్సరం చివరి వరకు కూడా తండ్రి ఉండనిచ్చి మరొక సంవత్సరాన్ని నీ బిడ్డలు దీవెనకరంగా నీ దయ కిందికి తీసుకొని రమ్మని వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి విడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.